కాసేపట్లో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. నిన్న శాంతి భద్రతల సమస్యతో ఎన్నిక వాయిదా పడింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా 13 బీఆర్ఎస్, 8 కాంగ్రెస్, 2 బీజేపీ, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ యాదగిరి కొన్ని రోజులుగా కనిపించడం లేదు. యాదగిరిని తీసుకురావాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కౌన్సిల్ దగ్గర యాదగిరి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేస్తున్నారు. కాసేపట్లో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. నిన్న శాంతి భద్రతల సమస్యతో ఎన్నిక వాయిదా పడింది. పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కొంచెం ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న శాంతి భద్రతల కారణంగా వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు 11 గంటలకు ఎన్నిక జరుగుతుందని చెప్పేసి ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి. 24 వార్డులో 13 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అదేవిధంగా 8 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరో 2 వార్డులను బీజేపీ, అదేవిధంగా ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందడం జరిగింది. బీఆర్ఎస్ కు ఇక్కడ క్లియర్ కట్ మెజార్టీ అయితే కనిపిస్తుంది. 13 మంది బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటుగా ఒక బీజేపీ అభ్యర్థి, మరొక స్వతంత్ర అభ్యర్థి, మొత్తంగా చూసుకున్నట్లయితే 15 మంది ఓట్లు అయితే ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇందులో బీఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలర్ యాదగిరి గడిచిన కొద్ది రోజులుగా కూడా కిడ్నాప్ కు గురయ్యారని, అదృశ్యమయ్యారని చెప్పేసి కుటుంబ సభ్యులు గత కొద్ది రోజులుగా కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఈ రోజు కూడా వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఆందోళన నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు అయితే నిన్న మనం చూస్తున్నాము, ఇక్కడ కౌన్సిల్కు సంబంధించిన అద్దాలు పగలగొట్టడం జరిగింది. ఇక్కడ నిన్న ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఈ కౌన్సిల్ సమావేశాన్ని కావచ్చు, చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నికను నిలుపుదల చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇక్కడ ఎక్స్ అఫీషియోగా కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి ఉన్నారు. ఆయన ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓటును నమోదు చేసుకున్నారు. మరి కాసేపట్లోనే వారు ఇక్కడికి వస్తారని చెప్పేసి సమాచారం అయితే అవుతుంది. అయితే ఈ 11 గంటలకు బీఆర్ఎస్ కు సంబంధించిన అభ్యర్థులు 13 మంది, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఒక అభ్యర్థి, అదేవిధంగా మరొక అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి, మొత్తంగా 15 మంది అభ్యర్థులు ఇక్కడికి వస్తారని చెప్పేసి సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించడం జరిగింది. ఇబ్రహీంపట్నంలో ఎప్పుడు ఎలాంటి అలజడి నెలకొంటుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి ఉండడంతో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న ఇళ్ల మీద నుంచి కూడా రాళ్ల దాడి జరిగింది. దీంతో ఇళ్ల మీద కూడా మొత్తం పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్గా కూడా మయాంక్ మిట్టల్ను ఇక్కడ నియమించడం జరిగింది. ఈ ఒక్క మున్సిపాలిటీలోనే కొంత అలజడి వాతావరణం నెలకొనడంతో రంగారెడ్డి జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఒకటి కొంత సమస్యాత్మకంగా మారడంతో ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా పోలీసులు పట్టణంలో నాకాబందీ నిర్వహించారు. వారంతా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. మరొక వైపు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కూడా ఈ ఎన్నికలను పరిశీలించేందుకు రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఈ ఎన్నికకు సంబంధించి ఉత్కంఠకు తెర పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చైర్మన్ పదవిని, అదేవిధంగా వైస్ చైర్మన్ పదవిని తామే దక్కించుకోవాలని చెప్పేసి అయితే భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి బీఆర్ఎస్ కు సంబంధించిన అభ్యర్థి చైర్మన్ గా, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థి వైస్ చైర్మన్ గా
అనుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఎన్నిక ముగుస్తుంది. ఎన్నిక ముగిసిన తర్వాత మనకు పూర్తి సమాచారం తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అయితే కొంత ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఇక్కడ బీఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలర్లు, అదేవిధంగా బీజేపీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కౌన్సిలర్లు వస్తారా రారా అనేది కొంత ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కు కేవలం 8 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కౌన్సిలర్ అంటే చైర్మన్ సీట్ ని దక్కించుకోవాలంటే కనీసంగా 13 మంది ఓట్లు అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అది బీఆర్ఎస్ కు ఉంది కాబట్టి ఆ మెజార్టీ స్పష్టమైన మెజార్టీ ఉంది కాబట్టి ఎవరైతే కిడ్నాప్ కు గురైన యాదగిరి ఉన్నారో ఆ యాదగిరిని మినహాయించినా కూడా 14 మంది మెజార్టీ బీఆర్ఎస్ కు ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ ఇక్కడ ఎలక్షన్ నిర్వహిస్తే ఖచ్చితంగా తామే చైర్మన్ పదవిని దక్కించుకుంటామని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉన్నారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి నిన్నటి నుంచి కూడా ఆరోపణలు చేస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని కాంగ్రెస్ నేతలు తమకు అంటే బీఆర్ఎస్ కు రాకుండా బీఆర్ఎస్ కు చైర్మన్ సీట్ రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఏది ఏమైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగానే తాము వ్యవహరిస్తామని చెప్పేసి ఎవరిని కూడా తాము కిడ్నాప్ చేయలేదని చెప్పేసి కూడా వారు నిన్న ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేశారు. ఈ రోజు మొత్తానికి వారి దగ్గర ఉన్న వారి అభ్యర్థులందరినీ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ కూడా మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిసింది. మరి కాసేపట్లోనే వారు ప్రత్యేక వాహనంలో ఇక్కడికి మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి చేరుకుంటారని చెప్పేసి అయితే సమాచారం అందుతుంది. Right, Sudhir. Thanks for the updates.